తెలంగాణ రాష్ట్రంలో గతంలో రజాకర్ల పాలన గురించి విన్నాం. రజాకర్ల అరసకత్వం గురించి చదివినాం. రజాకర్లు మహిళలను చేర్చి గృహిణులను చేర్చి భర్తలను చంపిన ఉదంతాలు విన్నాం. కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు నయో రజాకర్గా మారి తన పాలనలో తన ఎమ్మెల్యేల అరాచకత్వాలు, కబ్జాలు, దోపిడీలు, అత్యాచారాలు, ఎమ్మెల్యేల కొడుకు ఇవాళ పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టుగా కొత్తగూడెం పాల్వంచాలో అత్యంత ఘోరంగా ఆత్మహత్య కాదది హత్య. దానికి ఎమ్మెల్యే కొడుకు రాఘవనే కారణం అనేది సూసైడ్ నోట్లో కూడా ఉన్నది. ఇప్పటివరకు అరెస్ట్ చేయట్లేదనంటే ఈ రాఘవ ప్రగతి భవన్లో ఉన్నాడా, లేక పువ్వాడ అజయ్ ఇంట్లో ఉన్నాడా, లేక కల్వకుంట్ల తారకరావు ఇంట్లో దాక్కున్నాడా? ఇది పోలీసులు తేల్చాల్సిన విషయం. కేంద్రంలో నరేంద్ర మోదీ యొక్క మంత్రి కుమారుడేమో రైతులని కారుతో తొక్కి చంపుతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకేమో ఒక వ్యాపారి, ఒక గిరిజన మహిళ, నిన్న ఒక యావత్తు కుటుంబమే చనిపోవడానికి కారణమైన వనమా రాఘవన్ అరెస్ట్ చేయకపోవడానికి కారణం ముఖ్యమంత్రి యొక్క ప్రోద్బలంతోననేది అర్థమవుతా ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మానవత్వం ఉంటే వెంటనే వనమా రాఘవన్ అరెస్ట్ చేసి మళ్ళీ గతంలో ఇలాంటి అరాచకత్వాలు చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసినారు. న్యాయపరంగా ఉరిశిక్ష వేసినట్టుగానన్నా చేయాలి. లేదంటే దీనికి బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. పెద్దలు వివరించినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, కిసాన్ సెల్, మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు మహిళా కమిషన్కి తీసుకెళ్లడమే కాకుండా దీనికి ప్రధాన నిందితులుగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. తన పార్టీ ఎమ్మెల్యేని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఎమ్మెల్యే యొక్క ప్రోద్బలంతోనే గతంలో పెద్దలు బట్టి విక్రమార్క చెప్పినట్టుగా ఇతను ముందే అరెస్ట్ చేసింటే ఇవాళ ఒక అమాయక కుటుంబం చనిపోకపోయేది. ఇప్పటికి వెంటనే 24 గంటల లోపల అరెస్ట్ చేయకపోతే దీని వెనకాల అనుమానాలు ఉన్నట్టుగానే చంద్రశేఖరరావు, పువ్వాడ అజయ్, కల్వకుంట్ల తారక రామారావే ఈ రాఘవన్ రక్షిస్తున్నట్టుగా సమాచారం ఉంది. మీ ద్వారా తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భూ కబ్జాలు, గతంలో మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన ఇలాంటి ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఆఖరికి వస్తే పోలీస్ ఎస్ఐలే ఆత్మహత్యలు పాల్పడ్డ సంఘటనలు కూడా జరిగినాయి. దీనిపైన ఇప్పటి వరకు సమీక్ష జరగకపోవడం, శాంతి భద్రతల సమస్య జరగకపోవడం, చనిపోతున్న కుటుంబాలను ఆదుకునేది లేదు మాత్రం పోలీసులకు మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టి బంజారాయిల్స్లో భవంతులు కడుతున్న చంద్రశేఖరరావుకి సూటి ప్రశ్న తెలంగాణ సమాజం తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇలాంటి నేరస్తుని రక్షించడానికి కొరకు నిన్ను ముఖ్యమంత్రిగా చేయాలి తెలంగాణ ప్రజలు. తెలంగాణ రాష్ట్ర సాధన చేసుకున్నాక తెలంగాణలో ప్రజా పరిపాలన ఉంటుందని భావించినారు. రజాకర్ల పరిపాలన తిరిగి రాదని భావించినారు. కానీ నీ యొక్క ఈ 7 ఏళ్ల హయాంలో మీ పార్టీ నాయకుల అరాచకత్వాలకి బాధ్యత నువ్వే వహించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అందుకే దీనికి అంతటికి కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బాధ్యత వహించాలి. లేకుంటే 24 గంటల యాక్షన్ లేకపోతే మాత్రం ఎక్కడ దాక్కుంటున్నాడు అనేది తెలియకుండా ఎట్లుంటుంది? డీజీపీని కలవడంతో మిగతా కార్యక్రమం చేపడుతూనే మీ ద్వారా డిమాండ్ చేసేది చంద్రశేఖరరావుకి మానవత్వం అనేది ఉంటే వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హ్యూమన్ రైట్స్ కమిషన్, న్యాయస్థానాలు, గవర్నర్ గారు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పైన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి రక్షణ లేకుండా పోయిందని చెప్పి హోమ్ మినిస్టర్ని కూడా కలుస్తాం. భారత హోమ్ మినిస్టర్ కలిసి మాకు రక్షణ లేకుండా పోయింది, మా ప్రభు కాపాడండి రాష్ట్ర ప్రజలను కూడా కలుస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.